యేసుక్రీస్తు నామంలో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చర్చ్ కట్టుతున్న కారణంగా ఈ షార్ట్ మెసేజ్లు అనేవి మేము చేయడం జరుగుతుందండి. దయచేసి మీరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. పాడైన జీవితాన్ని దేవుడు కడతాడు అనే అంశం మీద దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టెదను. అపోస్తుల కార్యాలు 15:17. మనం మన ఇంట్లో ఉండే పాత దుస్తులను, పేపర్లు, అలాగే కొన్ని ఇతరమైన ప్లాస్టిక్ లేదా ఇంకేమైనా వస్తువులను మనం తరచుగా సహజంగా పనికిరాని ఉపయోగపడిన వాటిని పారేస్తూ ఉంటాం. కానీ మనం పాడేసిన వస్తువులను, పాత పేపర్లను కొంటాం, పాత సామాన్లను కొంటాం అని అరుస్తూ, లేదా మరి కొంతమంది వాటిని ఏరుకుని అమ్మేస్తూ ఉంటారు. వాటిని కొన్నవారు ఏవైతే మనం పనికిరావని పాడేశామో వాటితో మరికొన్ని నూతనమైన వస్తువులు చేయడం మనం గమనిస్తూనే ఉంటాం. ప్రపంచంలో అనేక కంపెనీలు నిత్యం ఇలాంటి పనికిరాని వ్యర్థాలతో మరికొన్ని పనికొచ్చే గొప్ప గొప్ప వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. అలాగే తయారు చేయడానికి గాను అనేక మంది కార్మికులు, అలాగే ఉద్యోగస్తులు నిత్యం పనిచేస్తూనే ఉంటారు. ఒక మనిషి పాడేసిన వ్యర్థాల ద్వారానే మరొక నూతనమైన వస్తువు నిర్మాత మవడమే అనేది మనిషి మేధస్సుకు ఒక గొప్ప సూచన. మనలో అనేక మంది అనుకుంటారు, నేను బాగా పాడైపోయిన పాపిని, నా వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు, నేను బాగా చెడిపోయాను, నేను బాగా పాపంలో కూరుకుపోయాను, లేదా రోగంతో నా శరీరం అంతా పాడైపోయింది, నా సొంత నిర్ణయాల ద్వారా నా జీవితం నాశనం అయ్యింది, నా చదువు నేను కోల్పోయాను, నా ఉద్యోగాన్ని నేను పోగొట్టుకున్నాను, నాకున్న ఆస్తిని అంతా కోల్పోయాను, నిలువ నీడ నాకు లేదు, ఇక బ్రతికి నేను ఏం సాధించలేను, అందరిచి వెలువేయబడ్డాను, అపహాస్యం చేయబడ్డాను, అన్నిటిలో విఫలమయ్యాను, నా జీవితంలో విజయం అనేది నేను ఎన్నడూ చూడలేదు, నేను చేసే ప్రతి ప్రయత్నం వ్యర్థమవుతుంది, ఇక నేను వేస్ట్ అంటూ ఇలా ఆలోచిస్తూ రోజులు గడుపుతున్నారు. పైకి చాలా నిర్మలంగా ఉంటున్నారు, కానీ లోపల చాలా కృంగుదలతో జీవిస్తున్నారు, నిరాశలో బ్రతుకుతున్నారు. ఇది చదువుతున్న ఓ నేస్తమా, ఒక మనిషి విసిరి పాడేసిన ఒక వస్తువు ద్వారా మరొక మనిషి మరొక ఉపయోగకరమైన నీ సృష్టికర్త మహోన్నతుడు సర్వాధికారి అయిన దేవుడు నా పాడైపోయిన నిరుపయోగమైన జీవితాన్ని కూడా బాగు చేయలేడా? వాక్యం చెప్తుంది, కాక ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించినదిగో సమస్తం క్రొత్తగా ఆయన. అవును, పడిపోయిన పాడైపోయిన పనికిరాని జీవితాన్ని, నీ హృదయాన్ని ఒక్కసారి నీ దేవునికి ఇచ్చి చూడు. ఆయన నిన్నొక నూతన సృష్టిగా చేసి అనేకులకు పనికొచ్చే సాధనంగా దేవుడు చేయాలని చూస్తున్నారు. అనేక మందికి ఉపయోగపడే వ్యక్తిగా నిన్ను మార్చాలని దేవుడు చూస్తున్నారు. వాక్యం చెప్తుంది, యెహోవైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు నీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకుందరు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేర్తును. యెహెజ్కేలు 36 చెప్తుందని. మోషే నత్తివాడును ప్రభువా అన్నాడు, కానీ అనేక లక్షల మందిని అరణ్యంలో నడిపించాడు. రూతు ఒక విధవరాలి మూడువారిని జీవితమే, కానీ దేవుడు వంశకురాలిగా. ఎస్తేరు ఒక పేదమ్మాయి, కానీ యూదా జాతిని రక్షించే ఒక గొప్ప యువరాణి. ప్రియ దేవుని బిడ్డ, నేడు నీ స్థితి ఏమైనప్పటికీ కూడా ఒక్కసారి నీ జీవితాన్ని దేవునికి అప్పగించి చూడు. ఆయన వంకర దానిని చక్కగాను, చీకటిని వెలుగుగా, ఎడారి నదులను అరణ్యంలో మార్గములను సిద్ధపరచేవాడు గనుక నీ జీవితాన్ని నూతన సృష్టిగా మార్చి నీకు ఆనందాన్ని పంచి ఇవ్వాలని వేచి చూస్తున్నాడు. ఈ వాక్యం మీతో మాట్లాడింది కదండి. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.